రాంచంద్ మరియు ప్రేమ్చంద్ ఇరుగు పొరుగువారు. రాంచంద్ ఒక పేద రైతు. ప్రేమ్చంద్ ఒక భూస్వామి. రాంచంద్ చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా ఉండేవాడు. రాత్రిపూట తన ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. అతనికి గాఢమైన నిద్ర వచ్చింది. అతని వద్ద డబ్బు లేకపోయినా ప్రశాంతంగా ఉండేవాడు. ప్రేమ్చంద్ ఎప్పుడూ చాలా టెన్షన్గా ఉండేవాడు. రాత్రిపూట తన ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలని చాలా ఆసక్తిగా ఉండేవాడు. అతను సరిగ్గా నిద్రపోలేకపోయాడు. ఎవరైనా తన ఇనప్పెట్టెలు తెరిచి తన డబ్బును దొంగిలించవచ్చని అతను ఎప్పుడూ బాధపడేవాడు. శాంతియుతుడైన రాంచంద్ను చూసి అసూయపడ్డాడు. ఒకరోజు ప్రేమ్చంద్ రాంచంద్కి ఫోన్ చేసి ఒక పెట్టె నగదు ఇచ్చి, చూడు నా ప్రియ మిత్రమా, నేను పుష్కలంగా సంపదతో ఆశీర్వదించబడ్డాను. నేను నిన్ను పేదరికంలో ఉన్నాను. కావున ఈ నగదును తీసుకుని సుఖముగా జీవించుము. పగలు విడిచిన వెంటనే రాంచంద్ నగదు పెట్టెను ప్రేమ్చంద్ వద్దకు తీసుకెళ్లాడు. అతను ఆ పెట్టెను ప్రేమ్చంద్కి ఇచ్చాడు. ప్రియమైన మిత్రమా, నేను పేదవాడిని. కాని మీ డబ్బు నా నుండి శాంతిని దూరం చేసింది. దయచేసి నాతో సహించి మీ డబ్బును వెనక్కి తీసుకోండి. నీతి, డబ్బు అన్నిటినీ పొందదు. మీకు ఉన్నదానితో సంతృప్తి చెందడం నేర్చుకోండి మరియు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.